అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ పర్సనాలిటీ. రచన భానుమతి రామకృష్ణ గారు. వెంకట్ వచ్చాడు నెల్లూరు నుంచి. వాడిని చూసి ఎవరికి నవ్వొస్తుంది? ఎందుకు అంటే చెప్పలేం. కొంతమంది చూడగానే నవ్వొస్తుంది. మరి అలాంటి వాళ్ళ ఆకారాలు కూడా తమాషాగానే ఉంటాయి. వెంకట్ గట్టిగా గాలి కొడితే పడిపోయేంతగా సన్నగా ఉంటాడు. మరీ పొట్టిగాడు, మరీ పొడుగు కాదు. పాలిపోయిన తెలుపు రంగుతో, కాస్త ఎత్తు పళ్ళతో, సడన్గా చూస్తే ఓ కర్రకి 2 చేతులు కాళ్ళు తగిలిచ్చినట్టుంటాడు. పర్సనాలిటీ లేని వెంకట్ చూడటానికి 16 ఏళ్ల వాళ్ళ ఉంటాడు. అసలు అతనికి 27 ఏళ్ళంటే ఎవరో నమ్మరు. పెళ్ళిడు దాటిపోతుందని అందరూ అంటూ ఉంటే ఆ బెంగతో వెంకట్ ఇంకా చిక్కి శల్యం కావడం మొదలెట్టాడు. మద్రాసులో వాడు అక్క బావ వాళ్ళంతా ఉన్నందువల్ల నెలకు కనీసం 2 తడవలైనా మద్రాసు వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి మా అత్తగారిని చూసి కాసేపు కబుర్లు చెప్పి వెళ్తూ ఉంటాడు. వెంకట్ మా అత్తగారి అక్క కూతురు మనవడు. వెంకట్ వచ్చినప్పుడల్లా అదేమిట్రా వెంకు, నీ మొహం రాను రాను పెంకులా తయారవుతోంది. బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరాదంటారు. మీ నాన్న నీకు పెళ్ళి పేరంటాలు చేయదలుచుకోలేదా? నీకు ఉద్యోగం దొరికి కూడా 2 ఏళ్ళయిందే, ఇంకా ఎందుకు ఆలస్యం అని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఏం తొందరలే అవ్వా అని వెంకట్ పైకి అలక్ష్యంగా అన్నా కూడా లోపల వాడు కుళ్ళి దిగులుతోనే కుమిలిపోతున్నాడేమో అనేది మా అందరికీ తెలుసు. 2 ఏళ్ల క్రితం వెంకట్ అన్న పెళ్ళి కావటం, భార్య తరపు వాళ్ళు పిల్లని అత్తారింటికి పంపకుండా అల్లుడిని ఇల్లరికానికి రమ్మంటం, ఏడాది క్రితం పెళ్ళైన వెంకట్ అక్క కాపురం ఇంకా కుదుట పడపోగా కోర్టు దాకా వెళ్ళటం, ఆ గొడవలతో సతమతమవుతున్న వెంకట్ తల్లిదండ్రులు వెంకట్కి అసలు పెళ్ళే చేయం పోమ్మన్నారు. అక్క పెళ్ళి అలాగా, అన్న పెళ్ళి ఇలాగా అయిందని నా పెళ్ళి సంగతి ఆలోచించడం మానేశారవ్వా అన్నాడు ఒకసారి వెంకట్. వాడు పాపం ఎంత బాధపడుతున్నాడో మా అత్తగారి దగ్గర కూర్చొని చెప్తుంటే ఆమెకే కాకుండా విన్న మాకు కూడా జాలేసేది వాడి పరిస్థితికి. ఇలాంటి మొండి పెళ్లి కేసులు టేకప్ చేయడంలో సరదా పడే మా అత్తగారు, చి పిచ్చుకొంక, దిగులు పడవాక, మంచి సంబంధం నీకు నేను చూస్తాను, నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ వెంకట్ హామీ ఇచ్చారు. వెంకట్ మా అత్తగారి మాటలకు పొంగిపోయాడు. ఇక ప్రతిసారి వచ్చినప్పుడంతా మా అత్తగారికి మర్చిపోకుండా కలకంద, ద్రాక్ష, కమలా పళ్ళు తెచ్చివ్వడం మొదలెట్టాడు. వాడి భక్తికి మెచ్చిందా అన్నట్టుగా మా అత్తగారు వారం రోజులు తిరగకుండానే ఓ సంబంధం చూశారు. ఈ సంగతి వెంకట్కి చెప్తూనే వాడు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయి పైకి కనిపించకుండా ఉండటానికి నానా తంటాలు పడ్డాడు. 2 అంగుళాల వెడల్పు, 12 అంగుళాల పొడవు గల మునక్కాడ లాంటి వాడి మొహంలో ఏ ఎక్స్ప్రెషను దాగదు. మరి పిల్లనెప్పుడు చూసొద్దాంరా అడిగారు మా అత్తగారు. నాన్నని కనుక్కోండి అవ్వా, ముందుగా మేము వెళ్ళకూడదంటారు నాన్న. అన్న పెళ్ళి కూడా పిల్లను మొదట నాన్నే వెళ్ళి చూసొచ్చారు. పెళ్ళయిన దాకా పిల్ల మా అన్నను చూడనేలేదు. మమ్మల్ని ముందుగా చూస్తే ఏ తండ్రి పిల్లనివ్వడట, పిల్ల చేసుకోదట. నాన్న మరీ అన్యాయంగా మాట్లాడతారవ్వా అని వెంకట్ చెప్తుంటే, ఇదేం విడ్డూరంరా, పెళ్ళంటే 100 ఏళ్ల పంట, కండ్లకు గంతలు గట్టి చేస్తారా పెళ్ళిళ్ళు? అందుకేరా మీ అన్న పెళ్ళి అట్టా అయింది. అసలు పెళ్లి చూపులంటూ లేకపోతే పిల్ల నీకు నచ్చద్దా? పిల్లకు నువ్వు నచ్చద్దా? పిల్ల ఒప్పుకుంటే చాలవ్వా, నేను చూడక్కర్లా అన్నాడు వెంకట్ దిగులుగా. మర్నాడే మా అత్తగారు వెంకట్తో సహా గూడూరు వెళ్ళారు పిల్లని చూసి రావడానికి. ఆ రాత్రే తిరిగి వచ్చారు చిర్రుబుర్రులు ఆడుకుంటూ. మా అత్తగారు, వెంకట్ షేక్స్పియర్ ఫోజులో కనిపించాడు. ఏమిటి సంగతి అంటే, వెంకట్ కంటే ఆ పిల్ల 6 ఏళ్ళు పెద్దదంట. వివరాలు తెలుసుకోకుండా పెళ్లి చూపులకి వెళ్ళొచ్చారు. ఛార్జీలు దండగైనాయంటూ విసుక్కున్నారు. ఇక వెంకట్ జీవితంలో తొంగి చూసిన వెలుగు రేఖ మళ్ళీ మాయమైంది. అక్కడే ఇంకో పిల్ల ఉందంటే వెళ్ళి చూశారట మా అత్తగారు. ఆ పిల్ల అన్ని విధాలా బాగానే ఉందట, కానీ వెంకట్ని చూడగానే అసలు నాకు పెళ్ళే వద్దు అనేసిందట. మా అత్తగారు వెంకట్ కోసం మళ్ళీ 2-3 సంబంధాలు చూశారు. ఏ పిల్లని చూడబోయినా వెంకట్ను చూసిన వెంటనే మాకు పెళ్ళొద్దు అంటాం మొదలెట్టారు. మరీ ఇంత గాలికి పడిపోయేంత సన్నంగా ఉంటే ఎట్టారా? ఏదో పర్షాలిటీయా, పరశురామాల్టీయా, ఎత్తు భారం నాకేం తెలుసు? ఎవరు చూసినా నీకు పర్షాలిటీ లేదంటున్నారా? ఏదన్నా తిని కాస్త బలం పడదు అన్నారు మా అత్తగారు. పర్సనాలిటీకి వచ్చిన ఇదన్నమాట అది. వెంకట్కి ఇదొక కొత్త సంకటం పట్టుకుంది. ఏం తింటే బలం పడతారు, లావ్ అవుతారు, పర్సనాలిటీ వస్తుంది అంటూ కనిపించిన వాళ్ళందరిని అడిగాడు వెంకట్. ఎవరికి తోచింది వారు చెప్పారు. వారం రోజుల తర్వాత వెంకట్ మొహం లోతుకి ఈడ్చుకుపోయి గుడ్లు బయటకు వచ్చి పళ్ళు మరి కాస్త పైకొచ్చి నీరసంగా కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చాడు.
వెంకట్ చేతిలో మందు సీసా చూసి, ఏమైందిరా ఇట్ట ఈడ్చుకుపోయేవేమిటి, ఉన్న పర్సాలిటీ కూడా ఊడ్చిపెట్టుకుపోయిందే అని అడిగారు మా అత్తగారు. ఆశ్చర్యపడిపోతూ వాడు చెప్పలేక చెప్పాడు. బాగా బలం పట్టి లావు కావాలంటే ఏం తినాలని ఎవరినో అడిగితే రోజు ప్రొద్దుటే అర్ధసేరు వెన్న తినమన్నారట. అంతే, మర్నాడు పొద్దుటే అతి బలవంతంగా అర్ధసేరు వెన్న మింగాట. అవ్వా, ఇదేం అన్యాయంరా, ఇట్లా ఎవరైనా చేస్తారా? ఆ చెప్పిన తలమాసిన వాడేవాడంట. అర్ధసేరు వెన్న ఇంకేమైనా ఉందా, కడుపు దొక్కుపోదు. అదే అవ్వ జరిగింది. తిన్న వెంటనే కడుపులో పోట్లు, దాంతో కూడా మా నాన్న తిట్లు. ఆ తపన ఆరాటానికి తట్టుకోలేక నేల మీద పడి పొరలటం మొదలెట్టాను అని వాడు చెప్తూ ఉంటే మా అత్తగారికి ఆపుకోలేక నవ్వడం మొదలెట్టారు, మూతి మీద వేలుంచుకొని. ఒరే, ఇక ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులేం చేయవాక, నీకున్న పర్సాలిటీతో నీ పెళ్ళెట్టాగో నేను చేస్తా కానీ వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది నువ్వు ఒళ్ళు పాడు చేసుకోక అంటూ చివాట్లేశారు మా అత్తగారు. వెంకట్ ఉద్యోగం మద్రాసుకు మార్పించుకున్నాడు. ఆ శుభవార్త మా అత్తగారితో చెప్పడానికి వచ్చాడు. ఆ రోజే కలకత్తా నుంచి మా అత్తగారి అన్న మనవడు ఖర్ వచ్చాడు. వాడి పూర్తి పేరు శేఖర్. వాడికి ఉద్యోగం ఉత్తర హిందూస్థానంలో దొరికేసరికి అక్కడి వాళ్ళ పేర్లకు తగినట్టుగా ఎస్ ఖర్ అని మార్చుకున్నాడు. వాడు ఉద్యోగంలో ప్రవేశించిన 2 ఏళ్లలోనూ 5 ఉద్యోగాలు మార్చాడు. అంత దూరాన్ని నుంచి రావడానికి ఛార్జీలు దండగవుతాయని సెలవులు కూడా అక్కడే గడిపేవాడు. వాళ్ళ అమ్మ వాళ్ళు చూడాలని గోలెత్తుతూ ఉంటే వచ్చాడు. వాడికి ఎందులోనూ స్థిరబుద్ధి లేదని మా అత్తగారికి వాడంటే అట్టే మంచి అభిప్రాయం లేదు. పైగా వెంకట్లాగా చెప్పినట్టు వినే స్వభావం కాదు వాడిది. ఎదిరించి మాట్లాడతాడు. స్వతంత్ర భావాలు గల గేయ కవి ఖర్ దారిన పోయే ఆడపిల్ల మీద అంతా గేయాలు రాసి పారేస్తూ ఉంటాడు. నీ ఎదలో నా రొద, నీ మదిలో నా సొద అంటూ ఏమిటేమిటో రాస్తూ ఉంటాడు. వాడికి సంగీతం అంటే పిచ్చి. తనకు రాబోయే పెళ్ళం బాగా పాడే పిల్ల కావాలంటాడు. అది మామూలు పాట కాదు, లతలాగా పాడాలంటాడు. తను రాసిన గేయాలని తన భార్య గానం చేయాలంటాడు. నీకు రాబోయే పెళ్ళం నీ ఎదురుగ్గా కూర్చుని పాడుతూ ఉంటే వంట వార్పు ఎప్పుడు చేస్తుందిరా అని అడుగుతూ ఉంటారు మా అత్తగారు. వంట ఎందుకవ్వా, వార్పు ఎందుకు, పాడే పెళ్ళామే నా నోముల పంటవ్వా అంటూ గేయ ధోరణిలో ఆమెకి చెప్తూ ఉంటాడు. వసపోసిన పెట్టల్లే 24 గంటలు మాట్లాడే ఖర్ వచ్చిన 4 రోజుల్లోనే వెంకట్కి ఆప్తమిత్రుడైపోయాడు. నల్లగా పొట్టిగా లావుగా ఉండే ఖర్ని చూసి నీకేమయ్యా మంచి పర్సనాలిటీ ఉంది అంటూ ఉండేవాడు వెంకట్, లోపల ఈర్ష పడిపోతూ. వాళ్ళిద్దరికీ రేలంగి రమణారెడ్డి అంటూ పేర్లు పెట్టారు మా ఇంట్లో అందరూ. ఓ రోజు పెరట వైపు మామిడి చెట్టు కింద ఏదో చదువుకుంటూ కూర్చున్న కర్ర దగ్గరికి వెంకట్ పరిగెత్తుకొచ్చాడు. ఒరే, నేను ఒక అమ్మాయిని చూసి వస్తున్నాను రా అన్నాడు. కర్ర పుస్తకం పక్కన పడేసి, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, పెళ్లి చూపులకి వెళ్ళొస్తున్నావు అన్నమాట అన్నాడు వెంకట్ అభినందిస్తూ. క్షణంలో వెంకట్ మొహం ముడుచుకుపోయింది. నాకు అంత అదృష్టం ఎక్కడిదిరా, ఆ అమ్మాయిని మౌంట్ రోడ్డు మీద పోతుంటే చూశాను. ఎంత అందంగా ఉందనుకున్నావు, నువ్వు చూసినట్టయితే వెంటనే ఓ గేయం రాసేవాడు ఆ అమ్మాయి మీద అని వెంకట్ చెప్తూ ఉంటే ఖర్ సీరియస్గా కళ్ళు మూసుకున్నాడు. ఏది, ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఒకసారి వర్ణించు, ఆ పిల్ల ఎట్లాంటిదో, ఏ జాతి స్త్రీయో తేల్చేస్తాను అన్నాడు ఖర్. వెంకట్కి అర్థం కాక అయోమయంగా చూస్తూ, చూడటానికి బ్రాహ్మణ జాతిలాగానే కనిపించిందోయ్. ఖర్ కళ్ళు తెరిచాడు. ఓరి చవట, జాతి అంటే అది కాదోయ్, స్త్రీలలో పద్మిని, శంకిని అనే జాతులు ఉన్నాయి. సరే, అవన్నీ నీకు తెలియలే, అసలు అమ్మాయి ఎట్లా ఉంది చెప్పు. మళ్ళీ కళ్ళు మూసుకుని ఆలోచించడం మొదలెట్టాడు ఖర్. సన్నగా నాజుగ్గా ఉంది, వయసు సుమారు 16 లేక 18 లోపు. మరి రంగు చామాన్సాయిగానే ఉంది. మొహం రౌండా కోల? రౌండు. కళ్ళు అంత పెద్దవి కాకపోయినా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. ముక్కు బాగుంది, సన్నగా పొడుగ్గా ఉండే మిరపకాయలా ఉంది. అబ్బా చంపావురా. కళ్ళు తెరిచాడు. శివుడు 3వ కన్ను తెరిచినట్టు. మిరపకాయ ఏమిట్రా, నీ టేస్ట్ తగలడ్డట్టుంది. ఏ జాజి మొగ్గలాగో మల్లె మొగ్గలాగో ఉందని ఏడవరాదు. నువ్వు కవివి, నాకేం తెలుసురా అదంతా. నుదిరు ఎలా ఉంది? మళ్ళా కళ్ళు మూసుకున్నాడు. చిన్న నుదిరే, ముందు పక్క జుట్టు బ్రష్ లాగా ముఖాన పడుతోంది. మళ్ళా కళ్ళు తెరిచాడు. ఒరే, నీ చొప్పదంటూ వర్ణనతో చంపుతున్నావురా. బ్రష్ ఏమిట్రా? షేవింగ్ బ్రష్ ఏమన్నా? ముందు వైపు ముంగురులు ముఖాన ముచ్చటగా పడుతున్నాయని అనలేవు? అదేలే, అలాగే అనుకో. మళ్ళా కళ్ళు మూసుకున్న కనుబొమ్మలు చిట్లించి కోల ముఖం, చిన్న కళ్ళు, ఒక సన్నని ముక్కు, ఆ పెదాలు కాస్త లావుగానే ఉన్నాయి. సరే 18 అటు ఇటుగా.
అనే లోపలే షటప్ యూ ఫూల్, నీకేం తెలుసురా, ఆడదాని వయసు చెప్పడం అసాధ్యమైన విషయం. నేను ఒక్కడనే స్పెషలిస్ట్, ఇట్లా చూశానంటే అట్లా చదివేస్తాను. ఏ ఆడదాన్నైనా సరే. నువ్వు చూసిన ఆడది శంకిని జాతి స్త్రీ, బహు కోపిష్టి, బహు అహంకారి, బహు పరురాలు, బహు అలంకారాపేక్ష గలది. చూసావా, నీ చచ్చు వర్ణనతోనే ఇంత వర్ణన చెప్పిన వాడిని నేరుగా చూస్తే వెంటనే ఒక గేయం గీకేసేవాడిని అని కరి చెప్తుంటే వెంకట్ నిట్టూర్పు విడిచి, ఓకే నాయన, మంచి పర్సనాలిటీ ఉంది నీకే. ఎవరైనా పిల్లని తెచ్చి నీ కాళ్ళ మీద పడేస్తారు, ఏరి కొరి చేసుకోగలవు. అసలు నాకు ఇస్తాననేవాడు లేడే పిల్లని. అదే అంటే నాకు పర్సనాలిటీ లేదంటారు. నీకున్న పర్సనాలిటీలో సగం ఇవ్వకూడదు దేవుడు నాకు అంటూ వాపోయాడు. ఒరే తండ్రి, నాది ఒక రోజులో పెరిగిన పర్సనాలిటీ కాదురా, చిన్నప్పటి నుంచి ఇంట్లో అందరినీ ఏడిపించి వెన్న మెగడలు వేయించుకుని తిని హాయిగా పెరిగిన పర్సనాలిటీ. ఒరేయ్, ఆ వెన్న సంగతి నా దగ్గర చెప్పద్దురా, నువ్వు మొన్న తిని చచ్చి బతికాను. ఇప్పుడు తినటం మొదలు పెడితే అంతేరా. చిన్నప్పటి నుంచి తిని ఉంటే దాని దారి వేరు. అన్నట్టు మీ ఇంట్లో మీ అమ్మ నాన్న సన్నగానే ఉంటారు కదా? అవునరా, కానీ నా అంత సన్నం మా ఇంట్లో ఎవరూ లేరు. అట్టా చెప్పు. ఒరేయ్, ఓ పని చేస్తే నువ్వు మరీ లావు కాకపోయినా ఇంతకంటే కాస్త పర్సనాలిటీ తెచ్చుకోవచ్చు. ఎట్లా రో అని వెంకట ఆతృతగా అడిగాడు. చెప్తాగా, అసలు నువ్వు అన్నం బాగా తింటావా? లేదురా. ఆకలి ఉందా పోనీ? లేదురా, ఏదో మా అమ్మ కేకలేస్తుందని 2 ముద్దలు దీన్ని లేస్తాను, కానీ ఆకలి కూడా లేదు. అట్టా చెప్పు. ఆకలి లేదంటే నీ శరీరానికి తగిన వ్యాయామం లేదన్నమాట. ఒరే శిష్య, తక్షణం నువ్వు కసరత్తు చేయటం మొదలెట్టాలి. కడుపులో రేపరేపమంటూ ఆకలేస్తుంది. ఇక తింటావు చూడు, ఇంకెవరికి అన్నం మిగలదు. అట్లా తింటాం మొదలెడితే ఆటోమేటిక్గా పర్సనాలిటీ వస్తుందిరా అని కరి చెప్తుంటే వెంకట్ మొహం కాస్త సంతోషంతో వికసించింది. అవునరా, బాగా తింటే పర్సనాలిటీ వస్తుందని అందరూ చెప్తున్నారు, కానీ ఆకలి లేక తింటల్లా, బలవంతంగా తింటే అరగటం లేదు. దేర్ యు ఆర్ బ్రదర్. అందుకే చెప్తున్నా కదా, మొన్న వెన్న ఎందుకు అరగలేదంటావు? లోపల మిషన్కి తగిన వేడి లేదు. కసరత్తు చేసేవాళ్ళు ఒంటి మీద వెన్న పెడితే కరిగిపోతుంది తెలుసా. నువ్వు వెంటనే కసరత్తు మొదలెట్టు, నీ పర్సనాలిటీయే మారిపోతుంది. పర్సనాలిటీ అన్నప్పుడల్లా వెంకట్ మొహంలో ఆశ కనిపించినా కసరత్ అనేసరికి వెంకట్ గుండె జారిపోవటం మొదలెట్టింది. కసరత్ అంటే దండాలు బస్కీలేగా అన్నాడు వెంకట్. అవన్నీ చేసే ఓపిక తనకెట్లా వస్తుందా అనే దిగులుతో. నో 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 నో, అవన్నీ ఓల్డ్ టైపు, మామూలువి. నేను చెప్పేది పక్కా కసరత్, వెయిట్ లిఫ్టింగ్. అంటే 10 సార్లు పైకి కిందకి బరువు ఎత్తి దింపడం అన్నమాట. అలాగే స్ప్రింగులు ఆగటం. ఇవి ఎప్పటి నుంచి చేయమంట? రేపే, శుభస్య శీఘ్రం అన్నారు. మరీ నీరసంగా ఉందిరా. అంతా పోతుందిరా, నీకు కొత్త పర్సనాలిటీ వస్తుంది. రేపు పొద్దుటే మొదలెట్టు కసరత్తు. మర్నాడు 11 గంటల ప్రాంతంలో టెలిఫోన్ వచ్చింది. వెంకట్కి పుత్తూరు వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారని, కసరత్తు కోసం వెయిట్లు చేయబోయి ఎముకలన్నీ విరగ్గొట్టుకున్నాడని వెంకట్ స్నేహితుడు టెలిఫోన్ చేశాడు. ఈ విషయం సంగతి విన్న వెంటనే అంతకుముందు ఇంకా 15 రోజుల దాకా ఉంటానన్నవాడు అర్జెంటు పని ఉందంటూ ఆపోటే బయలుదేరి ఊరికి వెళ్ళిపోయాడు. మా అత్తగారు వెళ్ళి వెంకట్ని చూసొచ్చారు. మర్నాడు వెంకట్ తల్లిదండ్రులు కూడా ఊరి నుంచి వచ్చారు. నెల రోజుల తర్వాత చేతికి మెడకి కట్లు తగిలించుకుని కాళ్ళ నిండా కట్లు కట్టుకుని ముందు కంటే కూడా చిక్కి శల్యావస్థలో వచ్చాడు వెంకట్. ఆయన చూస్తూనే పాపం అనిపించింది. వస్తూనే ఖర్గాడేడి అన్నాడు నీరసంగా. ఊరికి వెళ్ళాడని చెప్పాను. కుడి చేతి ఎముక బాగా ఫ్రాక్చర్ అయిందని, కాళ్ళ మీదుగా వెయిట్ లిఫ్టింగ్ జారడంతో కాళ్ళు కూడా బాగా దెబ్బతిన్నాయని చెప్పారు. నయం కావటానికి టైం పడుతుంది అన్నారు. మొరటి వాళ్ళు చేయాల్సింది నాకు చెప్పాడు అవ్వ కర్రుగాడు. ఒకవైపు ఎముకలు విరిగి నేను బాధపడుతుంటే మా నాన్న తిట్లు, వేదవా ఇంకా నీకేం పెళ్ళి అవుతుందిరా, నీకు ఈ జన్మలో పెళ్ళి కాదు అనేసారు అవ్వ. వాడేదో కోపంలో వాగుతాడు, కానీ అంత మాత్రాన పెళ్ళి కాకుండా పోతుందాయే, నెమ్మదిగా నయమవుతుందిలే. లేదవ్వా, ఎముక బాగా విరిగింది, నయమైనా చెయ్యి కాస్త వంకరగానే ఉంటుందన్నాడు డాక్టర్. పోనీలేరా, చెయ్యి వంకర అయితే బుద్ధి వంకర అవుతుందా? నీకు తగిన పిల్లనే దేవుడు సమకూరుస్తాడు, దిగులు పడకు అంటూ మా అత్తగారు వెంకట్ని ఊరడించారు. మా అత్తగారి దగ్గర ఉన్న పెళ్లిగాని ఆడపిల్ల లిస్టులో మెల్లకన్ను మడతకాలు ఉన్న ఒక పిల్ల తళుక్కుమని మెరిసింది ఆమె బుర్రలో. వెంటనే వెంకట్ చేతికి ఆ పిల్ల కాలికి ముడిపెట్టింది మా అత్తగారు. ఇద్దరికీ ఇడు జోడు బాగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఆ పిల్లకు బోలెడు ఆస్తుంది, ఇంకేం కావాలి? వెంకట్ వాళ్ళ అబ్బా 7 జన్మలు ఎత్తిన అంత ఆస్తి వరదక్షిణ తేగలడా? కాలు వంకర కూడా అట్టే కనిపించదు, చీర కడుతుంది గనక. మెల్ల కూడా కొద్దిగానే ఉంది, అది ఎడంకన్ను గనక అదృష్టం అధికం అని మా అత్తగారు చెప్తుంటే వెంకట్ని చూసి జాలేసింది. ఒకవేళ రేపు వెంకట్ చెయ్యి బాగైపోతే అన్నాను. అయినా అవుడేనే, పైగా చూసావుగా
2-3 సంబంధాలు వీడిని చూడంగానే ప్రతి పిల్ల పెళ్ళొద్దంటుంది. ఇంకేం చేసేది మరి వీడు ఇట్లా దిష్టి బొమ్మలా ఉంటే చూస్తూ చూస్తూ లక్షణమైన పిల్లని ఎవరిస్తారే తెలియక అడుగుతా కానీ అన్నారు. నీకేమిరా నిక్షేపంలా ఉన్నావు అని వెంకట్తో చెప్పిన మా అత్తగారు మెల్లకంటి పిల్ల విషయం మెల్లగా చెప్పారు వెంకట్కి. మెల్లకన్న పిల్ల నాకు వద్దంటాడేమో అనుకున్నా. ఆశ్చర్యం, ఆ పిల్లైనా నన్ను పెళ్ళట్టానికి ఒప్పుకుంటుందా అవ్వ అంటూ దీనంగా అడిగాడు వెంకట్. మా అత్తగారి పని తేలికైపోయింది. ఊరుకోరా పిచ్చి సన్నాసి, మరీ ఇంత ఇదైపోతావేంటి? ఆ పిల్ల చేసుకుంటుంది, దాని తలలో పేను చేసుకుంటుంది, ఏం కానీ చేసుకోక దానికి మెల్లకన్నుండలా, దాన్ని మాత్రం ఎవరు చేసుకుంటారు ఏంటి అని మా అత్తగారు అంటుంటే వెంకట్ మొహంలో మార్పు కనిపించింది. మరీ ఎక్కువ మెల్లనా అవ్వా అన్నాడు. అబ్బే, సామెత కన్నా కానీ ఎడంకంట్లో ఎంత మెల్లుంటే అంత అదృష్టం అంటారా, దానికి తగ్గట్టే బోలెడాస్తి. సరే మీ ఇష్టం అవ్వా అనేశాడు వెంకట్. వెంకట్ తండ్రికి మెల్లకంటి పిల్ల సంబంధం గురించి మా అత్తగారు చెప్పేసరికి ఆస్తిపాస్తులు చూసి పెద్దవారు మీ ఇష్టం, వాడి మంచి చెడ్డలు మీకు తెలియదేముంది అనేశాడు. దాంతో వెంకట్ పెళ్ళి సగం అయినట్టే సంతోషపడ్డాం అందరం. అంతేలే, కళ్యాణం కక్కు ఆగదంటారు, దేనికైనా వేళ రావాలి కదా అన్నారు. మెల్లకంటి పిల్ల తల్లిదండ్రులు పిల్లవాడిని చూడాలన్నారు. ఆ గండం లేకుండా 3 ముళ్ళు పడేద్దామని చూసిన మా అత్తగారు చిక్కుల్లో పడ్డారు. పైగా ఒంటి నిండా కట్లు కట్టి కట్ల పాములా కనిపిస్తున్న వెంకట్ని పెళ్లి చూపులకి ఎలా తీసుకెళ్ళటం? పోనీ కట్లు విప్పేసిన దాకా ఆగమంటే ఈ లోపుగా వాళ్ళకి ఇంకో సంబంధం కుదిరితే అది కూడా చేజారిపోతుందేమో అని అనుమానం కలిగింది మా అత్తగారికి. ధైర్యం చేసి వెంకట్ని పెళ్లి చూపులకి తీసుకెళ్ళడానికి నిశ్చయించుకున్నారు కట్లతో సహా. మర్నాడు సాయంకాలం పెళ్లి చూపులకి వెళ్ళొచ్చారు. ఆ మెల్లకంటి పిల్ల కూడా వెంకట్ను చూస్తూనే అసలు నాకు పెళ్ళే వద్దందట. ఆ మెల్లకంటి పిల్లని కాసేపు తిట్టిపోశారు మా అత్తగారు. వెంకట్ కోసం చూశాను, రాలేదు. వాడు అవమానంతో ముఖం తప్పించాడని గ్రహించాను. మర్నాడు కర్రు వాళ్ళ అమ్మ సడన్గా బండి దిగింది. వస్తూనే మా అత్తగారిని కావులించుకుని కర్రు హాస్పిటల్లో ఉన్నాడని ఏడ్చేశారు. ఏమైందని అడిగితే చెప్పుకొచ్చింది ఆమె. ఆ స్నేహితుడు ఎవడో కర్రును ఏడిపించడానికి ఎవరో పాట పాడే పిల్ల ఉందని చెప్పాట. కర్రు వెంటనే ఆఫీస్కి సెలవు పెట్టి ఆ పిల్లని చుట్టానికి వెళ్ళాట. ఆ పిల్ల ఎవరో ముస్లిం పిల్లట, సినిమాల్లో వేషాల కోసం వచ్చిందట. మరి ఏమైందో ఏమో, వీడు ఏం అడిగాడో ఏం జరిగిందో మరి. దానికి ఒక రౌడీ మేనమా ఉన్నట్ట, కర్రును పట్టుకుని చావగొట్టు వదిలిపెట్టాట. హాస్పిటల్లో ఉన్న కర్రును చూసి అక్కడ ఉన్న ఉద్యోగం మానిపించి వెంట తీసుకురావడానికి కర్రు వాళ్ళ అమ్మ కలకత్తా వెళ్తూ మా అత్తగారిని కూడా తోడు పిలుచుకెళ్ళడానికి వచ్చింది. సంగీతం పాడే పిల్ల కావాలే అని వాడు అంటున్నప్పుడే వీడికి ఎట్లాంటిది జరుగుద్దని నాకు అనిపించింది అన్నారు త్రికాల జ్ఞానం గల మా అత్తగారు. అదండి కథ మరి. థ్యాంక్ యూ.